2. మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. లక్షడిపేటలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో నషాముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. పొగ తాగటం, గుట్కాలు కాకుండా అతిగా ఫోన్ చూడటం, ఆలోచించడం కూడా వ్యసనాలేనని తెలిపారు. రాజయోగ మెడిటేషన్ ద్వారా ఇలాంటి వ్యసనాల నుండి విముక్తి పొంది శక్తిని సాధించవచ్చని మార్గదర్శనం చేశారని మంచిర్యాల లక్షడిపేట బ్రహ్మకుమారీస్ సిస్టర్స్ పద్మ, సింధూజ బ్రదర్స్, తీస్ నరసయ్య, రమేష్, డాక్టర్ జగన్ పాల్గొన్నారు. శక్తి ప్రతిభ సాధనాలను సద్వినియోగం చేసుకుంటాను. వ్యసనరహిత ఆరోగ్యవంతమైన మరియు వికసిత భారత నిర్మాణానికి నా వంతు సహాయం అందిస్తాను. జై హింద్. ఓం శాంతి. చూడండి, మనకి ఇలాంటి మత్తు పదార్థాల యొక్క వ్యసనం అనేది లేదు. ముందు ఏదైతే చెప్పానో అలగడం కానీ, మూడ్ ఆఫ్ కావడం, మాట్లాడకుండా ఉండడం, వద్దనుకున్నది పదే పదే చేయడం, వద్దనుకున్నది పదే పదే ఆలోచించడం, అవేంటి అడిక్షనా కాదా? వాటి నుండి మనం కరెక్షన్ చేస్తాం. మొబైల్ కూడా ఒక అడిక్షన్, అవునా కదా? ఓకే, స్కూల్లో నాట్ అలౌడ్ మొబైల్. మీరందరూ ప్రతిజ్ఞ చేశారు కదా, సో ప్రతిజ్ఞ చేసినందుకు ఓరల్గా బ్రహ్మకుమారి తరఫు నుండి స్కూల్కి ప్రతిజ్ఞ యొక్క సర్టిఫికేట్ అన్నది. దీనిలో ఏముంది చూడండి, శిల ఉలితో శిల్పంగా మారుతుంది. మానవులు శ్రేష్ఠ కర్మలతో మహనీయులుగా అవుతారు. నేటి మానవ జీవితానికి నిన్నటి కర్మలే సాక్ష్యం. రేపటి సుఖమయ జీవితానికి నేటి శ్రేష్ఠ కర్మలు ఆధారం. చూడండి, ఒక రాయి మూర్తిగా మారడానికి ఎన్ని ఉలి దెబ్బలు తగిలితే అందంగా మూర్తి తయారవుతుంది, అవునా కాదా? సో అలాగే మన ప్రాక్టికల్ లైఫ్లో మనం ముందుకు వెళ్తున్నాము అంటే మనకు కొద్ది గొప్ప వస్తుంటాయో లేవో సమస్యలు, పరిస్థితులు. ఎవరి శక్తి అనుసారంగా అవి పెద్ద చిన్న ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. అంటే వాటిని మనం ఏ విధంగా భావించాలి? నాకే రావాలా అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. అంటే పరీక్ష వచ్చింది అంటే నాలో అంత శక్తి ఉంది, దాన్ని అధిగమించే అంత శక్తి ఉంది. వాటితో ఇంకా మనలో గుణాలు అనేవి వచ్చేస్తాయి. దెబ్బలు తగిలితేనే కదా మూర్తి అందంగా తయారయ్యేది. అవేంటి? మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి దెబ్బలు, అవునా కదా?